100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. శ్రీజ వాళ్ళ ఓన్ బ్రదర్. సో వైజాగ్ లో ఎక్కడ కనిపించినా శ్రీజ గురించి తనకి చెప్పండి. సూపర్. సో మొత్తానికి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మా జూనియర్ అని తెలిసిందనమాట. మా తమ్ముడు మేము అంతా ఒకటే కాలేజ్. సో ఫైనల్లీ ఇప్పుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం. తిను మా మరిది గారి పాప. హాయ్. శ్రీజ చెల్లి నువ్వు మరిది గారి పాప. చేయాల్సింది కదరా. మాకు వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం అక్క వచ్చాక నెక్స్ట్ వెళ్తావా? వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శ్రీజ వాళ్ళ పిన్ని. చూస్తున్నారా బిగ్ బాస్? ఎలా ఆడుతుంది? మా శ్రీజ ఇంటి దగ్గర లాగే ఉంది. అక్కడ కూడా అలాగే ఉందా? అక్కడ కూడా అలాగే ఉంది. ఈ, ఆ, ఊ. ఇక్కడ కూడా మా శ్రీజ వస్తే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోద్ది. అవునా? వాయిస్ బట్టి. సో ఇంతకీ శ్రీజకి ఎవరి వాయిస్ వచ్చింది? ఒక్కతే మాట్లాడుతుంది, వీళ్ళు కొంచెం సిగ్గుపడతారు. బాబాయ్ గారి వాయిస్ వచ్చినట్టుంది శ్రీజకి. వాళ్ళ తాతగారు వచ్చింది. తాతయ్య అలాగే ఎక్కువ మాట్లాడతారులేండి. చాలా గట్టిగా మాట్లాడేవారు. ఓకే ఓకే. 1 year అవుతుంది. సిమిలర్ అలా ఉంది కదా. యా. సో మొత్తానికైతే ఇక్కడికి ఇలా వచ్చేద్దాం. ఇంకొక బాబాయ్. సో సెకండ్ బాబాయ్, థర్డ్ బాబాయ్. సో ఫస్ట్ ఇంకో బాబాయ్ ఉన్నారు, తను చెన్నైలో ఉంటున్నారు. చెన్నైలో ఉన్నారు. ఓకే. సో శ్రీజ వాళ్ళ ఇంకొక బాబాయ్ అన్నమాట. అండ్ శ్రీజ వాళ్ళ నానమ్మ గారు. సో చూస్తున్నారా ఎలా ఆడుతుంది శ్రీజ? బాగా ఆడుతుందా? ఏమైనా మిస్ అవుతున్నారా శ్రీజని? అయ్యో అక్కడ ఉండిపోయింది మా మనవరాలని. తెచ్చేద్దామా మరి? వద్దొద్దా? కానీ తీసుకురావద్దంట, అక్కడే ఉండాలంట. సూపర్. సో మొత్తానికైతే మామగారు, శ్రీజ కాకుండా మీకు బిగ్ బాస్ హౌస్ లో ఇంకెవరు నచ్చారు బాగా? సంజన గారు నచ్చారా? కానీ మీ సంజన గారితోనే మీ శ్రీజ గొడవ పడుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్ కెప్టెన్ శ్రీజనే చేసింది మరి సంజన. సో మరి బయటికి బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే మరి సంజన గారిని కలుస్తారా? అవకాశం ఉంటే కలుస్తామమ్మా. అవకాశం ఉంటే తీసుకొచ్చేద్దాం ఇక్కడికి. వైజాగ్ ఏముంది. ఓకే. తర్వాత ప్రియా నచ్చిందా? అందరూ వాడుతున్నారా? రోజు చూస్తున్నారు, మిస్ అవ్వరు. సూపర్. సో నాగార్జున గారు బాగున్నారా మరి? నాగార్జున గారు ఎప్పుడు తెలుసు కదా. నాగార్జున గారు నాన్నగారు, మా ఆయన గారు, మా ఫ్యామిలీ, మా ఆయన గారు నాకు చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం మాకు. అతని సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయన కొడుకు హోస్ట్ చేస్తున్న. సూపర్. అయితే ఎక్సలెంట్. సో చూసారు కదా, మామగారు ఫేవరెట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనమాట. ఎక్సలెంట్. సో మీకు ఎవరు ఇష్టం? అంటే శ్రీజ గారితో, శ్రీజ కాకుండా ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ ఎవరు? నాకు ఫేవరెట్ ఈవిడే సంజన. సంజన గారు అంటే ఆవిడ క్యారెక్టర్, ఆవిడ చేసే అందరూ చేసే పార్టిసిపేషన్ కానీ చాలా బాగుంది. ఆవిడ బాగా చేస్తున్నారు, ఆవిడ బాగా నచ్చింది నాకు. దాని తర్వాత మాస్క్ మ్యాన్. ఎస్, నాకు నచ్చాయి. ఎందుకంటే అంటే ఒక డిఫరెంట్గా ఆయన క్రియేట్ చేసింది, ఒక డిఫరెంట్గా కనబడుతున్నారు నాకు. సో ఆయన పెర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. సో అట్లా. ఎక్సలెంట్ అండి. ఓకే. సో ఇంకో బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సో బాబాయ్ గారు చెప్పండి, మీకు ఎవరు నచ్చారు? శ్రీజ గారు ఇష్టం అండి. ఇమాని నాకు బాగా ఇష్టం. ఆయన జబర్దస్త్ చాలా చూసాను, ఆయన ఎక్కువ లైక్ చేసింది అయితే ఆయన్ని. అయితే ఫస్ట్ ఓటు మీకు శ్రీజకి వేస్తారా, ఇమాన్యుల్కి వేస్తున్నారా? మా శ్రీజకి వేసిన తర్వాత ఆయనకి వేస్తాను. ఒక రోజు అటు ఒక రోజు ఇటు. కానీ అసలు శ్రీజ నామినేషన్స్ లోనే లేదు కదా. వస్తుందండి, ఇంకా టైం ఉంది కదా. వస్తుంది కంపల్సరీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. అప్పుడు వేస్తారు ఓట్లన్నీ, అప్పుడు కంపల్సరీగా వేస్తాం. ప్రస్తుతానికి ఓటింగ్ లేదు కాబట్టి మా ఊర్లో వాళ్ళందరి చేత కూడా ఏం చేస్తాం మేము. అందరితో ఏం చేస్తారా? సో మరి శ్రీజ కాకుండా ఇంకెవరు ఇష్టం బిగ్ బాస్ లో మీకు? అదే ఇప్పుడు మా ఆయన గారు చెప్పారు, ఆడి పేరు ఏం పేరు, జబర్దస్త్ ఇమాన్యుయల్. ఆయన ఇష్టం. ఇమాన్యుల్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. అంటే మీ
మీ హస్బెండ్ కి ఇష్టం అని ఆహా, చెప్తున్నా. అలా అని కాదు, నేను కూడా ఫస్ట్ నుంచి ఆయన జబర్దస్త్ చూసిన కాడి నుంచి ఇష్టం, ఇంకెప్పుడు కూడా బాగా ఇష్టం అన్నమాట. Okay. ఫస్ట్ మాత్రం మా శ్రీజయే, ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ మా ఆయన గారిలాగా అడుగుతారు కదా అని. లేదు లేదు అలా అడగను. కాదు, ఇప్పుడు శ్రీజ ఎవరితో ఉంటే బాగుంటుంది అంటారు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది హౌస్ లో అనిపిస్తుంది మీకు? శ్రీజ అది ఆవిడ డిసైడ్ అవ్వాలి. ఆవిడ లోపల డిసైడ్ అవుతున్నారు, బయట మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందని మనం డిసైడ్ అవుదాం. అది నేను చెప్పలేను. అంటే మీకు ఎవరితో అంటే ప్రియతో ఫ్రెండ్షిప్గా ఉంటే బాగుంటుందా, తనుజతో ఉంటే బాగుంటుందా, భరణి గారితో ఉంటే బాగుంటుందా? భారణి గారు కాదు కానీ ఏమంటారు, ప్రియాతో పర్వాలేదు. కొద్దిగా ఎడ్యుకేషన్ ఇద్దరిది దగ్గర దగ్గర కాబట్టి సెట్ అయిపోతారు, వాళ్ళిద్దరు ఆటోమేటిక్ ఫ్రెండ్స్ గా సెట్ సెట్ అయిపోతారు. అయిపోతారు. డాక్టర్ ఇంజనీర్ కాబట్టి సెట్ అయిపోతారు. అలా సెట్ చేశారు డాక్టర్ ఇంజనీర్ కాబట్టి. ఆంటీతో చాలా విషయాలు మాట్లాడే ముందు శ్రీజ బెడ్రూమ్ ఎంత నీట్గా సర్దుకుంటుంది, ఎక్కడ రీల్స్ చేస్తుందో చూపించేస్తారు, నాతో పాటు ఫాలో అయిపోండి. రండి ఆంటీ చూసేద్దాం. సో ఫైనల్గా ఇక్కడ ఫొటోస్ అన్నీ చాలా చక్కగా పేర్చుకున్నారు. అండ్ ఇక్కడ లైవ్ అనేది పాపం 24/7 వీళ్ళ ఇంట్లో ఈ లైవ్ నడుస్తూనే ఉంటుంది అనుకుంటా, చూద్దాం. అండ్ హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి ఐ థింక్ శ్రీజ ఇచ్చిందా అప్పుడు గిఫ్ట్ వాళ్ళ డాడీకి? వాళ్ళ డాడీకి ఇచ్చి. వావ్ సూపర్. సో ఇవన్నీ అవార్డ్స్ తనవేనా? ఇవన్నీ తనవి. ఇది స్కూల్ది, బాస్కెట్ స్కూల్ చదివేటప్పటికి. ఓకే. సో చాలా అవార్డ్స్ వచ్చాయి చిన్నప్పుడు. చిన్నప్పుడు ఇంకా బీరువాలో పెట్టేశాను, పెట్టడానికి ప్లేస్ బీరువాలో ఉంచారా? అంటే ఇక్కడ ప్లేస్ లేదు కదా, ప్లేస్ లేదు. మెడల్స్ అవి లోపల పెట్టేశాను. సూపర్. అంటే మెడల్స్ ఏమైనా గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ కాదు, మమ్మల్ని చేస్తే కదా మెడల్స్. ఉంటే పాపం మీకు ఎందుకు, నేను తీసుకెళ్తాం. తీసుకెళ్ళిపో. పెద్ద కొడుకు కూతురు శ్రీజ, అందరికని మా ఇంట్లో పెద్దమ్మాయి అందరికి ఇష్టం. ఓ, మీకు నలుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు కూతురు శ్రీజ, అందరికి ఇష్టం, అందరికి ముద్దు ఇష్టం బాగా. సరే మరి మీరు ఏమి ఇస్తున్నారు గిఫ్ట్ శ్రీజకి? శ్రీజక పెళ్ళి అయితే ఏదో ఇస్తాను. వడ్డాను అడిగేది, వాళ్ళ తాతగారు ఉన్నన్నాళ్ళు వడ్డాను అనేది, వాళ్ళ తాతగారు వెళ్ళిపోయారు. సరేనమ్మా నీ పెళ్లి చేసుకొని నేను చూస్తాను అన్నాను. పెళ్లి చేసుకుంటే ఇస్తాను ఇది వడ్డానం. అమ్మ బాబోయ్, తాతగారిని అడిగిన కోరిక నాన్నమ్మ గారు తీరుస్తున్నారు. శ్రీజకి వడ్డానం అంటే పర్లేదండి, నాలాంటి వాళ్ళకి వడ్డానం అంటే కష్టం, కానీ శ్రీజకి పర్వాలేదు కదా, బంగారం రేటు కూడా తగ్గిందంట. సూపర్. సో ఒక్కసారి శ్రీజ బెడ్రూమ్ కూడా వాచ్ చేసేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. శ్రీజ, నువ్వు నీ బెడ్రూమ్ ని ఎంత మిస్ అవుతున్నావు శ్రీజ. ఫైనల్ గా నీ రూమ్ లోకి అయితే మేము వచ్చేసాము. బట్ ఆంటీ మొత్తం శ్రీజ రీల్స్ అన్ని ఇక్కడే చేస్తుంటదా? కొన్ని ఇక్కడ చేస్తుంది, కొన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటుందా? ఓకే. సో ఇవేంటి చాలా ఇష్టం శ్రీజకి? వాళ్ళ అన్నయ్య 1 సంవత్సరం బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. అమ్మో, శ్రీజ అంటుందా అంటే ఆ తడ్డీ పేరు. సో మొత్తం శ్రీజ ఫ్యామిలీ, మమ్మీ డాడీ శ్రీజ వాళ్ళ అన్నయ్య. భలే రెడీ అయింది, భలే క్యూట్ గా తీసాను మొన్న, కొన్ని పడిపోయి గాలి చాలా క్యూట్ గా రెడీ చేసుకుంది. సో ఇవన్నీ శ్రీజ బట్టలా? ఇవి మొత్తం 3 రూముల్లో ఉంటాయి తనవే, మాతో తనవి ఎక్కువ. ఒకసారి ఇలా చూపించండి. ఇవి మొన్న తీస్తాను, బీరువా అంతా గెలేజిగా ఉంది, పంపించాను కదా, ఆ పైవి వాటిల్లో ఉంటాయి. ఇవి మామూలు రోజు వరకు వేసుకునేవి, ఇవి అందులో ఉంటాయి. ఆ రూమ్ లో కూడా ఉంటాయి తనవే, కబోర్డ్స్ అన్నీ మొత్తం కబోర్డ్స్ మొన్న. సో చూసారు కదా శ్రీజది ఇలాగా. అండ్ దాంతోపాటు శ్రీజ రీల్స్ చేసుకున్న స్టాండ్ చూడండి ఒకసారి అక్కడ ఎలా ఉందో. ఆ పైన కూడా ఉంటాయి, పైన కబోర్డులు అన్నీ ఉంటాయి, బట్టలే తనవే. ఇంకా మొత్తం 3 రూముల్లో సగం కబోర్డులు అన్ని తనవే, బీరువాళ్ళు మామూలుగా. సో ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ అన్ని పెట్టుకుంది, చాలా క్యూట్ గా చక్కగా నీట్ గా చక్కగా ఉంచుకుంది. అండ్ మొత్తానికి అయితే శ్రీజ మిస్ అవుతున్నారంటే? మిస్ అవుతున్నాం అంటే టీవీలో చూస్తున్నాను కదా, ఎక్కువ రూమ్ లో ఉండేది. ఇక్కడైతే ఇప్పుడు రోజు ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, మాట వాయిస్ వినిపిస్తుంది. చూడడం అంటే కొంచెం తను ఎక్కువ తినడం అది ఉండదు, ఇంట్లో బ్రతిమలాడి పెట్టవలసిందే. ఇప్పుడు హౌస్ లో కూడా కొంచెం వాళ్ళంతా అయితే తింటున్నారు కానీ తినట్లేదని కొంచెం బాధ. ఏదప్పుడు తీసుకెళ్ళిపో, వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. సో ఏం పంపిస్తారు శ్రీజక? చెప్పాను కదా, తనకి ఎక్కువ ఏవి ఇష్టమని కాదు, ఏవైనా కొంచెం తింటది. తిన్నా పెద్ద ఇష్టంగా బిర్యానీలు అవి ఇష్టపడదు, ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం తింటది లైట్ గా. స్వీట్స్ ఏంటి ఇష్టం బాగా? స్వీట్ లా పెద్దగా ఇష్టపడదు. అగ్ని పరీక్షకి వెళ్ళింది కదా, సో ఏం చెప్పింది మీకు ఇంట్లో? అస్సలు చెప్పలేదు, అసలు తను ఎల్లొట్టే కూడా తెలియదు మాకు. ముందు వెళ్ళొచ్చింది, తను వేరే కంపెనీ మారింది. అయితే కంపెనీ మారాను కదా,
మీటింగ్ ఉంది మమ్మీ వెళ్తున్నాను అని చెప్పింది వాళ్ళ డాడీకి నాకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు. అయితే ఎక్కడ మీటింగ్ అదేంటి ఈయన అన్నారు, మీటింగ్ అంటుంది హైదరాబాద్ కాదు కదా, తనకి బెంగళూరు కదా కంపెనీ ఇప్పుడు అన్నారు. నాకు తెలియదు, హైదరాబాద్ అనుకుంటున్నాను నేను. అంటే అప్పటికి 1.5 ఎంత అవుతుంది జాయిన్ అవుతాను, ఇప్పుడు 2 నెలలు అయింది తను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి. అయితే కాదు అందరూ కలుస్తాము, పాత వాళ్ళంతా కలుస్తామని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చింది, అప్పుడు అగ్ని పరీక్ష రేపు వెళ్తుంది అనగా నేను ఇలాగ మొన్న వెళ్ళింది, ఇలా మా వాళ్ళు అంతా ఉన్నారు కదా, వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, అది హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది బెంగళూరు కదా అంటే వాళ్ళకి కూడా హైదరాబాద్ మామూలు ఇలా ఫ్రెండ్స్ని కలవడానికి ఎవరికి చెప్పలేదు. తర్వాత రేపు వెళ్తాదనిగా చెప్పింది అనమాట, ఇలాగ నేను బిగ్ బాస్ గురించి అగ్ని పరీక్షకి వెళ్తున్నానని. మా అందరికీ అలా ఉండిపోయాము, నువ్వు వెళ్ళడం ఏంటి బిగ్ బాస్ కదా అంటే, నేను మొన్న వెళ్ళింది అందుకే వెళ్ళాను మమ్మీ అని చెప్పింది. అరే వెళ్ళిన తర్వాత అవుతుందా అవుదా అనేసి అనుకున్నాం మేము. చాలా బాగా ఆడింది, అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారా లేదనుకున్నా, అది బాగా హాస్టల్లో చేశాడు, సంతోషం అనిపించింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.